బైబిల్లో కీర్తనలు 25వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను అని భక్తుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మీకు ప్రశ్న, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గలవారు చుట్టూరా ఉన్న పరిస్థితులను బట్టి గాబరా పడిపోరు, కానీ దేవుడు తమతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని నిశ్చింతగా ఉంటారు. ఈరోజు రేపు ఏం జరుగుతుందో అనే భయాందోళనలో మీరున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మీకు తెలుసా మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన తన యందు భయభక్తులు గల వారికి సమస్త విషయాలు బోధిస్తాడు. అవును, ఒక్కసారి అబ్రహాం జీవితం చూడండి. వృద్ధాప్యంలో ఉన్న అతనితో దేవుడు తన కుమారుని ఇస్తాను అని చెప్పాడు. తన కుమారుడు అనుగ్రహింపబడక ముందే అతని సంతానం పరదేశంలో 400 సంవత్సరాలు దాసులుగా ఉంటారు అని తెలియజేశాడు. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేయబోతున్నా అని ముందే చెప్పాడు. అంతెందుకు, లూకా సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో స్వయాన యేసుప్రభువే చెప్తాడు, రక్షకుడైన నేను అతని సంతానంగానే భూమిపై జీవిస్తానని, తన యందు భయభక్తులు గల వారిని విడిపిస్తానని ముందే అబ్రహాంతో చెప్పినట్లు చూడవచ్చు. అందుకే 1 కొరింథీ 2వ అధ్యాయం 9-10 వచనాల్లో పౌలు గారు అంటారు, దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంలో గోచరం కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు అంటారు. దేవునికి స్తోత్రం. అవును, ఆయన యందు భయభక్తులు గల మనకు రేపటిని గూర్చి దిగులక్కర్లేదు. ఎందుకంటే సమస్తము జరిగించే దేవుడు మనకు తోడు, ఆయనే చూసుకుంటాడు. ఆహా, ఎంత గొప్ప దేవుని కలిగిన మనం ఎంత ధన్యులం. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.